హెబ్రోనులో మమ్రే దగ్గర సింధూర వృక్షములో ఆ వనములో అతడట బలిపీఠం కట్టి అక్కడ గుడారం వేసుకొని అక్కడ కాపురం ఉన్నాడు. ఎందుకు అబ్రహాం అక్కడ కాపురం ఉన్నాడు? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ స్థలంలో. హల్లెలూయా. ఏ స్థలంలో? సింధూర వృక్ష వనములో ఉన్న చోట హెబ్రోను అనే ప్రాంతంలో మమ్రే దగ్గర అబ్రహాము చేరినప్పుడు ఆ స్థలములో దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ సంతానాన్ని ఇదిగో ఈ రీతిగా నేను చేస్తాను, నీ సంతానాన్ని ఈ రీతిగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ముఖాముఖిగా దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, అబ్రహాముకి ఆలోచన వచ్చింది. దేవుడు ఎక్కడ మాట్లాడాడో అదే స్థలంలో మొట్టమొదటిగా ఏమి చేశాడు? గుడారం వేసేసాడు. అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోనులోనే దేవుడు మాట్లాడే ప్రదేశంలో, దేవుడు తనకు ప్రత్యక్ష స్థలంలో తన గుడారాన్ని వేసేస్తున్నాడు. రెండోది, తన బలిపీఠంలో దేవునికి ప్రార్థన చేయడానికి ఆ స్థలంలో బలిపీఠాన్ని నిర్మించిన వాడిగా ఉన్నాడు. బిడ్డలారా, ఇప్పుడు ఏ అనుభవం ఉన్నాడంటే అబ్రహాము దేవునితో సహవాసం ఫెలోషిప్ చేసే అనుభవంలో ఉన్నాడు. రెండవది, దేవుని మాటలు వినే అనుభవంలో ఉన్నాడు. మూడవది, బలిపీఠం కట్టుతున్నటువంటి అనుభవం, అంటే ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. బలిపీఠం అనగా సాక్రిఫైస్, అంటే త్యాగం, తనను తాను సమర్పించుకున్న అనుభవాన్ని బలిపీఠం కట్టడం అంటే. హల్లెలూయా.